తెలుగు వన్ యాజమాన్యానికి మరియు మా తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ రామారపాడు పంచాయతీ ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాలని నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం కూడా నిర్వహించారు. దానికి భిన్నంగా మళ్ళీ ఈ రామారపాడు పంచాయతీ పెద్దల సమక్షంలో ఇంత మహాప్రపంచంలాగా జరుగుతుంది. ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఇంత పెద్దది అంటే ప్రజలకి ఎంతో ఆహ్లాదంగా ఉండేందుకు ఎగ్జిబిషన్, పిల్లలకి సరిపడేటు గేమ్స్, అలాగే వచ్చిన వాళ్ళందరికీ తినడానికి కానీ తాగడానికి కానీ ఇక్కడ ఉన్న సదుపాయాలు కూడా చూస్తుంటే రానున్న రోజుల్లో మన సంక్రాంతికి మన తెలుగు ప్రజలు ఎంత విలువిస్తున్నారనేది అర్థమవుతుంది. మా చిన్నప్పుడు ఉన్నప్పుడు గతంలో సంక్రాంతి అంటే కోడి పందాలు వరకే చూసేవాళ్ళం. కాకపోతే జనరేషన్ పెరిగే కొద్దికి సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత పెరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు మన తెలుగుదనాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారో మనం అందరూ చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ రామారపాడు పంచాయతీలో ఇక్కడ సుమారు ఉన్న అన్ని గ్రామాల్లో కానీ చాలా పెద్ద ఈ కోడి పందాల సంబరాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదనాన్ని తీర్చిదిద్దేలాగా చాలా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇక్కడ మీరు రావచ్చు. పిల్లలకి గేమ్స్ కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. గత వారం రోజుల నుంచి ఇవన్నీ మేము చూస్తున్నాము. మాకు కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రామారపాడు ఫ్లైఓవర్ దగ్గరనే మన ఫ్యూజన్ వెంచర్ దగ్గర ఈ సంబరాలు అనేది జరుగుతుంది. గతంలో అంటే మా చిన్నప్పుడు మేము చూసినప్పుడు కోడి పందాలకి అంతగా అంటే మాకు తెలిసిన పల్లెటూరులో వెళ్ళి చూసేవాళ్ళం. ఒక సంక్రాంతి సంబరాలు అంటే ఏదో ఊరు వెళ్ళి చేసుకుని వచ్చేవాళ్ళం. అలాంటి ఇలాంటి టెక్నాలజీ అంటే డే బై డే టెక్నాలజీ అనేది పెరగడం వల్ల మన సిటీలో కూడా మన తెలుగుదనాన్ని సాంప్రదాయాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి కారణం చాలా చూడటానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు భీమవరం లేకపోతే పాలకొల్లు అటు వెళ్ళాల్సి అమలాపురం అనేది వెళ్ళాల్సి వచ్చింది. అది మనం విజయవాడ నడిబొడ్డులో ఇంత పెద్దగా మన కార్యక్రమాలు అనేది జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ రామారపాడు పంచాయతీకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ముందు మన రాష్ట్ర ప్రజలు కూడా ఈ కోడి పందాలు అనేది సంక్రాంతి 3 రోజుల వరకు నిర్వహించుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమంది దీన్ని ఏంటంటే రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు, జోదంగా మారుతుంది. కోడి పందాలు అనేది జోదం కాదు, అది మన తెలుగుదనాన్ని చూపించేది. కాబట్టి మన ప్రజలందరూ కూడా గ్రహించి దాన్ని ఒక వ్యసనంలా కాకుండా సంక్రాంతి 3 రోజుల్లాగా కుటుంబ నిమిత్తం సందర్భంగా జరుపుకొని సుఖ సంతోషాలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం. గత సంవత్సరాల్లో మేము చూసాము చాలా వరకు అన్ని చోట్ల బాగా నడుస్తున్నాయి. కాకపోతే అంటే టెక్నాలజీ పెరిగే కొద్దికి ప్రతి ఒక్కళ్ళు అంటే మేము చాలా బాగా చేసాం అనిపించుకోవడానికి చాలా బాగా చేస్తున్నారు. ప్రజలను ఆకర్షించుకుంటున్నారు. ఒక్కొక్క బరిలో చూస్తుంటే మన తెలుగుదనాన్ని అంటే గాలిపటాలనే కానీ, గంగిరెద్దుల సంబరాలనే, ముగ్గులు పోటీలనే కానీ చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి సదుపాయాలన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలాంటివి ఉండడం వల్ల ఇతర దేశాల నుంచి కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంక్రాంతి సంబరాల కోసం ప్రత్యేకంగా వస్తున్నారు. నాకు తెలిసిన మిత్రులే హైదరాబాద్ నుంచి దగ్గర సుమారు 25-30 మంది ఈ సంక్రాంతి సంబరాల కోసం ఈ విజయవాడ రామారపాడు పంచాయతీలో జరుగుతున్న ఈ సంబరాలకు వచ్చేస్తున్నారు. మా ఎస్టిమేషన్ ప్రకారం ఈ బరికి సుమారు 3,000 నుంచి 4,000 మంది రావడానికి ఉంది. ఎంతమంది వచ్చినా కూడా మాకు ఇక్కడ మా రామారపాడు పంచాయతీ పెద్దలు సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు పార్కింగ్ అనే కానీ లేకపోతే ఫుడ్ అనే కానీ వాటర్ గురించి సదుపాయం అన్నీ ఫ్రీగా ఏర్పాటు చేస్తున్నారు. రోజుకి ఒక 4,000 మంది నుంచి 5,000 మంది దాకా వస్తారని మా అంచనా ఉంది. దీనికి ఎటువంటి ఎంట్రీ టికెట్ ఏం లేదండి, ఎవరైనా రావచ్చు. ఇది ఫ్రీ ఎంట్రీ అండి. కుటుంబ సమేతంగా ఎవరో ఎక్కడా రూపాయి పెట్టి టికెట్స్ కొనుక్కునేది ఏమీ ఉండదండి. ఎవరైనా వచ్చి ఫ్రీగా వీక్షించవచ్చు. సంక్రాంతి మాది ఇక్కడ పక్కన విలేజ్, అమరావతి పక్కన విలేజ్. ఇక్కడ మా పేరు కుందూరు శివయ్య. ఇక్కడ సంక్రాంతి పండుగలు బాగా జరుగుతాయని ఇక్కడికి వచ్చాము. ఇది బాబు గారు వచ్చిన తర్వాత దీన్ని బాగా సంక్రాంతి పండగ మన పూర్వం నుంచి మన పెద్దలు ఆచరించాల్సిన పొజిషను అంతా బాగా ఉంది. ఈ పండగని ఇలాగే చాలా ఏళ్ళు కొనసాగించాలి. ఇంతకుముందు కూడా మన పెద్దవాళ్ళంతా కూడా సంక్రాంతి ముగ్గులని ఇవని బాగా ఎంతో ఉత్సాహంగా చేశారు. అట్లాంటి సంక్రాంతి పండగని కొంతమంది వచ్చి దాన్ని ఏ పండగ లేకుండా చేసేసారు. కానీ బాబు గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి పండగలు గొప్పగా జరగాలని ఒక ఆయన సంకల్పంతో ఇట్లాంటి పండుగలను ప్రోత్సహించారు. ఇక్కడ అసలు సంక్రాంతి ఉట్టిపడేలా ఉంది. కాబట్టి ఇట్లాంటి సంక్రాంతి పండుగలు ఎన్నో జరగాలని ఇక ముందు మన పెద్దల ఆశయాలు ఇట్లాంటి మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశం ఒక ఇది నిలవాలని నేను ఆశిస్తున్నాను. గతంలో కూడా కోడిపందాలు పూర్వం నుంచి నా చిన్నప్పటాల నుంచి కోడిపందాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పందాలు జరుగుతున్నాయి. దీంట్లోనే లేడీస్ వాళ్ళు రావడానికి జాయింట్ వీల్ అని అప్పుడు లేవు. ఈ జాయింట్ వీల్స్ లేడీస్ రావడానికి అప్పుడు జెంట్స్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా వస్తున్నారు.
సరదాగా ఎంజాయ్ చేస్తారు ఈ 3 రోజులు 4 రోజులు అంతవరకు. కానీ ఇది ఎవరికాడి నుంచి ఎవరు జోబులు లాక్కునేది కాదు, ఎవరి మనో ఇష్టాలు వాళ్ళవి. ఇది ఒక జూజం అని ఎవరు వేరే వాళ్ళు అంటారు, జూజం కానే కాదు, ఇది వినోదం. ఆస్తులు కోల్పోవటం అంటే ఎవరు వచ్చి ఇక్కడ ఒకళ్ళ జోబులో ఒకళ్ళు లాక్కునేది ఏం లేదు, వాళ్ళ సరదా కొంది. వాళ్ళు ఇప్పుడు జాయింట్ వెళ్ళి ఉంది 50 రూపాయలు అంటున్నారు టికెట్, మనకి ఇష్టమయ్యా ఎక్కుతాము. అట్లాగే ఇక్కడ ఇంకా అనేక రకమైన ఎగ్జిబిషన్లు ఉన్నాయి. ఆ ఎగ్జిబిషన్లోకి పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. ఆ ఖర్చు తెచ్చుకుంటారు వాళ్ళు వచ్చేటప్పుడు, ఒక 10,000 5,000 జోబులు వేసుకొని తెచ్చుకుంటారు. ఫ్యామిలీలతో వస్తారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ప్రకారంగా వచ్చి అవన్నీ ఆ వినోదం ఆ 3 రోజులు ఎంజాయ్ చేసి వెళ్తారు. అంతేగాని ఎవరి జోబులు ఎవరు లాక్కునేది లేదు. ఎచ్చేసిన చాలా ఉంది. మా చిన్నప్పుడు ఊరికేదో ఒక కోళ్ళు తీసుకొచ్చి వేసుకొని పోయేవాళ్ళు, అంతవరకే. ఇంత ఉత్సాహంగా ఇంత ఉప్పెనగా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు మన భారతదేశం మొత్తం కూడా ఈ సంబరాలకి ఈ పండగలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుట్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఇట్లాంటి పండుగలు ముందు ముందు కూడా జరగాలని నేను ఆశిస్తున్నాను.